నీ పేరేంటిది? ఆకుబత్తిని శ్రావణి సార్. ఆకుబత్తిని శ్రావణి. ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చి? గురువారం నైట్ వచ్చిన. గురువారం నైట్ వచ్చినావు. ఎందుకు వచ్చినావు అమ్మ? కొట్టిండు, ఇక్కడ కొరికిండు. ఎవరు కొరికిరు? సాయి ప్రసాద్. సాయి ప్రతాప్. చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతా సార్. సరే, ఇతనేనా? అతనే సార్. ఈయనేనా? ఇతనే. ఏం చేసిండు చెప్పమ్మా? గుంజుకెళ్ళింది సార్. మేము షాప్లోకి వెళ్ళినాం సార్. షాప్లోకి వెళ్ళినాం, గుంజుకెళ్ళింది సార్. గుంజుకెళ్ళి పట్ట కొట్టింది సార్. కొట్టింది, చాలా కొట్టింది సార్. చాలా కొట్టింది, ఇక్కడ కొరికింది సార్. రొమ్ము కొరికిండా? ఇక్కడ రొమ్ము కొరికింది, బ్లడ్ చాలా వెళ్ళింది సార్. మళ్ళీ పుస్తలు దంపేసింది సార్. మళ్ళీ ఇక్కడ కొరికిండు, ఇక్కడ కూడా కింద కూడా కొరికింది సార్. కొరికిండు, ఫోన్ వాళ్ళకి కొట్టింది సార్. నువ్వు ఎవరికైనా చెప్తే మంచిగా ఉండదు, మీ నలుగురిని చంపేస్తా, మీ ఫ్యామిలీని చంపేస్తా అని బెదిరించింది సార్. మళ్ళీ పైనుంచి 10,000 కావాలని నన్ను బెదిరించింది సార్. మళ్ళీ పుస్తలు అమ్ముకుంటా అని బెదిరించింది సార్. తీసుకుపోయిండి పుస్తలు? లేదు సార్, నేను గుంజుకున్నా సార్. పోలీస్ స్టేషన్ పోయినావా? పోయినాం సార్. కంప్లైంట్ ఇచ్చినావా? ఇచ్చినాం. ఏమన్నారు పోలీసు వాళ్ళు? మీ పలానాడు అని గుర్తుపట్టినావా? పట్టినా సార్. వీడియో తీసుకొని ఏంటంటారు మాట్లాడి యాక్షన్ లేదు, ఏం లేదు సార్. వాళ్ళు ఏంటంటే కొంచెం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళ దగ్గర అది ఫేవర్ అయిపోతారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ పెయిన్స్ ఇంకా తక్కువ సార్. పెయిన్స్ చాలా ఉన్నాయి. సరే, నేను సిపి గారితో మాట్లాడి మీకు న్యాయం చేస్తా. ఇప్పుడు సిఐ గారు ఈ అమ్మాయి ఆల్రెడీ ఐడెంటిఫై చేసింది వాడు సాయి ప్రతాప్ అని. మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే నేను ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా కలవాల్సి వస్తుంది. ఇట్లా అమ్మాయికి న్యాయం చేయకపోతే ఊరుకునేది లేదు. అండ్ సిద్దిపేట పోలీస్ కమిషనర్ గారు ఒక లేడీ అయి ఉండి ఒక లేడీకి న్యాయం చేయకపోవడం చాలా దుర్మార్గం. ఈ కేసుని నీరుగార్చాలని చూస్తే మాత్రం మేము ఎంత హయ్యర్ అఫీషియల్ పోయి అయినా డీజీపీ గారిని కలిసి అయినా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఉమెన్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కూడా దీన్ని ఫిర్యాదు చేయదలుచుకున్నాం. ఈ అమ్మాయికి న్యాయం చేయాలి అండ్ ఇంట్లో ఉన్న నలుగురికి భద్రత కల్పించాలి పోలీసులు. ఈ వీడియో ఇప్పుడు మీకు సెండ్ చేస్తాను. 24 అవర్స్లో కనుక మీరు యాక్షన్ తీసుకోకపోతే దీన్ని ముఖ్యమంత్రి గారికే పంపిస్తాను డైరెక్ట్గా. మీరేం భయపడొద్దమ్మా. మీరు గుర్తుపట్టిరు కదా అబ్బాయిని? సరే, నేను మాట్లాడతాను, నువ్వు ధైర్యంగా ఉండు. ఏదన్నా ఉంటే కూడా నా నంబర్ ఉంది కదా, పోలీసు వాళ్ళు ఎవరు బెదిరించినా నువ్వు నాకు చెప్పాలి. పోలీసు వాళ్ళు పబ్లిక్ జీతగాళ్ళు, పబ్లిక్ పైసలు ఇస్తే చేసేటోళ్ళు, మనకి సేవకులు వాళ్ళు. ఎవడు ఏం చేసినా నువ్వు భయపడద్దు. అయితే నాకు మొన్న కనిపించేమన్నా అంటే వాళ్ళు సిఐ చెప్పిండంట, దొరికితే మాత్రం మీకు అమౌంట్ ఇప్పిస్తా అని చెప్పేసి అన్నాడు. ఏదని చెప్పేసి అంటే నాకు అమౌంట్ ఏం అవసరం లేదు, నాకు పర్సన్ కావాలి. ఈ సిఐ ఏమంటుండు? సిఐ మళ్ళీ నేను చర్యలు తీసుకుంటా అంటున్నా, కానీ ఇంతవరకు చర్యలు లేదు, ఏం లేదు. నువ్వు పేరు చెప్పినావు కదా ఆల్రెడీ, ఫోటో చూసినావు కదా, గుర్తుపెట్టినాక కూడా ఏం సపోర్ట్ చేస్తలేడా? ఏం సపోర్ట్ చేస్తలే, పట్టించుకోవద్దు ఎందుకు మనకు అన్నట్టు మాట్లాడుతారా? అట్లనే ఉంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పొద్దుల కూడా పోయినా, నిన్న పోయినా, రోజు తిరుగుతూనే ఉన్నా. మీరు ధైర్యంగా ఉండండి, నేను మాట్లాడతా. మీరు పిల్లలకి ఏదో అవుతుందని నేను భయపడద్దు. నేను సిపి గారి దగ్గర తీసుకెళ్తా, నువ్వు ధైర్యంగా ఉండు. ఈ విషయం ఇంకా ముందుకెళ్తుంది రేపటి నుంచి. ముందుగా ఏమైందంటే చెప్తే ఎవరికైనా చెప్తే నేను చంపేస్తా, మీ పిల్లల్ని చంపేస్తా, మీ భర్తను చంపేస్తా అంటే భయపడి వేరే మ్యాటర్ చెప్పింది. ఆ మ్యాటర్ చెప్పినప్పుడు డిఎస్పీ కూడా తిరిగిండు, ఎంక్వైరీ చేసిండు. ఇప్పుడు అసలు పర్సన్ పేరు చెప్తే వాళ్ళు బయటకు కూడా వస్తలేరు పోలీసు వాళ్ళు. సరే, ఇది సిద్దిపేటలో రక్షణకు సంబంధించిన విషయం. ఈ అమ్మాయి పరిస్థితి చూసారు కదా, వాడు కూడా దాడి చేస్తే ఈ అమ్మాయిదే తప్పని ఎలాగుంది. ఈ పోలీస్ వ్యవస్థ గతంలో విజయ్ కుమార్ గారు ఉన్నప్పుడు ఒకలాగుంది, ప్రస్తుతం ఉన్న సిపి గారు ఉన్నప్పుడు ఒకలాగుంది. మరి మాకు న్యాయం మీరు చేస్తారా, మమ్మల్ని చేయమంటారా అనేది మేము పబ్లిక్లో పెడతాం. మేము భయపడకమ్మా, ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను. ఓకేనా శ్రీకాంత్? నేను మాట్లాడతాను, సిపి గారికి పంపిస్తాను ఈ విషయం. సరేనా? జాగ్రత్త తల్లి, ఏం భయపడకు, నేనున్నా కదా. సరేనా? ఇద్దరు పాపలు, ఏం బాధపడకు, ఏది ఉన్నా నాకు ఫోన్ చేయి. సరేనా?